మరి నువ్వు తొందరగా లేచావేంటమ్మా? కాసేపు నువ్వు కూడా నిద్రపోవాల్సింది కదా. కళ్ళెర్రబడ్డాయి, మొహం చిన్నగా అయిపోయింది. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? పోండత్తయ్యా. కోడలికి సవతి కొడుక్కి శోభనమైందని మురిసిపోతున్నావా వదినా? ఏ మీకు లేదా ఆనందం? అవునులే, మంచి విషయాలకి మనం ఎప్పుడు సంతోషించాం గనుక. అయ్యో, మాకు చాలా ఆనందంగా ఉంది చెల్లెమ్మ. జీవితంలో మొట్టమొదటిసారి పట్టరాని ఆనందంతో ఉన్నావు కదా చంద్రిక. మన ఆనందం వీళ్ళకి ఇప్పుడేం తెలుస్తుందిలేండి, ముందు ముందు కదా తెలిసేది. అప్పుడు మన ఆనందాన్ని చూసి వీళ్ళు తట్టుకోగలరో లేదో. మనం సంతోషంగా ఉండడం వీళ్ళెప్పుడు భరించారు కనుక. ఏం మాట్లాడుతున్నారు మీరు? వదినా, ఓసారి ఆ గోడపై ఉన్న ఫోటోల్ని చూడండి వదినా, మీకే అనిపిస్తుంది. ఏమనిపిస్తోంది? అవి మన పూర్వీకుల జ్ఞాపకాలు. త్వరలోనే మరొక ఫోటో గోడ మీదకి ఎక్కబోతుంది, జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అక్కడున్న ఫోటోలన్నీ నిజాలు కావు. అసలు నిజం త్వరలోనే బయటపడుతుంది. అబద్ధం ఫోటో అటక మీదకెక్కి అసలు ఫోటో గోడ మీదకెక్కుతుంది వదినా. పొద్దున్నే కషాయం ఏమైనా తాగారా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఏమండి, ఏమండి, లేవండి, లేవండి. ఎందుకు? తెల్లవారింది, వార్తే బారెడు పొద్దెక్కింది. ఎక్కితే ఆఫీస్కి వెళ్ళరా? వెళ్ళాలా? ఇంకోసేపు పడుకుంటాను. అబ్బా, ఏంటండి మీరు? వదలండి. వద్దలను. రాత్రి అంతా సమాధానం చేశాను కదా, టైర్డ్గా ఉంది. ఇలా కిస్ తీసుకుంటే పోతుంది. మీకు సిగ్గులేదు. ఎదిగోండి, లేచి కాఫీ తాగండి. కౌగిలడితే కాఫీ ఇస్తున్నావేంటి? కాఫీ తాగితే మీరన్న అలసట మొత్తం తీరిపోతుంది. నేనేమన్నా కాఫీతో కాపురం చేశానా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి బంగారం. ఎలా టైర్డ్ అయ్యానో అలాగే రిలాక్స్ అవ్వాలి. ఓయ్, ఏంటమ్మా దూరంగా వెళ్తున్నావు? నేను ఎన్ని ఊహించుకున్నాను తెలుసా? ఏం ఊహించుకున్నారు? మనకి తొలి రాత్రి అయిపోయింది, తెల్లవారింది. నేను ఇంకా నిద్రపోతూ ఉంటాను. నువ్వు కాఫీ పట్టుకొని వస్తావు, నాకు ముద్దు పెట్టి నిద్రలేపి గుడ్ మార్నింగ్ చెప్తావు. నిన్ను హక్ చేసుకొని నేను కూడా నీకు మార్నింగ్ విషెస్ చెప్తాను. తర్వాత ఇద్దరం ఒకటే కాఫీని షేర్ చేసుకుని తాగుతాం. ఆ తర్వాత ఆపండి, చాలు. ఎదిగోండి కాఫీ. నన్ను పూర్తిగా చెప్పనివా? ఒకటి రెండు తప్ప మీరు చెప్పినవన్నీ జరిగాయి. అది కూడా మిస్ చేయడం ఎందుకు? నేను మళ్ళీ నిద్రపోతాను. నువ్వు నేను చెప్పించేయే. రేపటి నుంచి అలాగే చేద్దాం. ఈ రోజుకి ఇలా కానిచ్చేయండి, తాగండి. కాస్త కూడా కళా హృదయం లేదు నీకు. కళవ శ్రీవారు, చంద్రకళ, శశికళ, పీడకళ. ఏంటి కాఫీ? ఏమైంది? ఇందులో షుగర్ వేయడం మర్చిపోయావు. అవునా? చాలా చేదుగా ఉంది. అబ్బచ్చా, ఇప్పుడు నేను ఈ కాఫీ తాగి ఇందులో చక్కెర ఉందండి అని చెప్తే అవునా అని మీరు కాఫీ తీసుకుని తాగి నీ పెదాలు తాకి కాఫీ అమృతమైందని అంటారు, అంతేగా? నేనేం అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే కలిసి తాగుదాం. కమాన్ సిప్. కలిసేందుకు? నేను తాగి చెప్తాను. నువ్వు నన్ను నమ్మట్లే కదా.
అందుకే కలిసే తాగుదాం. ఇప్పుడు సంతోషమేనా? ఎన్నాళ్ళు కష్టాలు షేర్ చేసుకున్నాం, ఇక నుంచి సంతోషాలు కూడా షేర్ చేసుకోవాలని ఇలా చేశాను. ఇలాగే ప్రతిదీ మనం సరిసగం పంచుకోవాలి, ఏదైనా కలిసి చేయాలి. అలాగే శ్రీవారు. మాట ఇచ్చినందుకు థ్యాంక్స్. మాట నేనెప్పుడిచ్చాను? అలాగే అన్నావు కదా. పద. ఎక్కడికి? స్నానానికి. మొదటి రాత్రి ఎలా జరిగిందో ఏమిటో సార్ నా కబుర్లు అడిగి కంగారు చెప్పాలి. దెబ్బలు కావాలా చారీ? నాకొద్దు. అమ్మో, ఫస్ట్ నైట్ జరగకపోయి ఉంటే ఆ రోజులాగే ఈ రోజు నా బొగ్గల బూరెలు అవుతాయి. తెలుసుకోకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. తెలుసుకోవడం ఎలా? ఈవిని అడిగి తెలుసుకోవచ్చు కదా. ఈ ఆవిడ చంద్ర ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంటికేమైంది? ఒకవైపు జై, ఇంకోవైపు చారి. నిన్నేమో జై మావిడ కాలు కొట్టాడు, ఈ రోజు వీడు సైగలు చేస్తున్నాడు. ఈ అరాచకానికి చరమగీతం పాడేవాళ్లే లేరా? ఎందుకు లేరు? నేనున్నానుగా. ఒరే చారి, ఎన్ని గుండెలరా నీకు? నా కళ్ళ ముందే నా చంద్రికకు సైగలు చేస్తావా? నా చంద్రిక నా కాకుండా చేస్తావా? నిన్ను బతకనేరా? నాలుగంత గట్టిగా కరిసేసుకోకండి, ఊడి కింద పడిపోగలదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాది మరి ఇంత చీప్ టేస్ట్ అనుకుంటున్నారా? అంటే నాదంత చీప్ టేస్టా? వాడికంటే బుద్ధి లేదు, నీకేమైందే? ఇషే 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 సైకిల్ చేస్తున్నా. వాడేదో అడుగుతున్నాడు, అర్థం కాలేదని చెప్తున్నాను. అదేదో నోటితోనే చెప్పొచ్చు కదా. నోటితోనే కదండి చెప్పారు. నోటితో అంటే మాటలతో రా. ఇషే 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 అని కాదు. ఇంతకి నీ ఏడుపేంటి? అదేనండి, నిన్న రాత్రి సార్కు మేడంకు కార్యం జరిగిందా లేదా అని. నీకేంట్రా అంత ఇంట్రెస్ట్? ఏరా, అయినా మమ్మల్ని వాళ్ళ కాపలా అని పెట్టారట్రా? మమ్మల్ని అడుగుతున్నా? సార్ అడిగితే కొడతారో తిడతారో అని భయం వేసండి. ఏ ఆగు. మంగ ఆగు. సారు మేడం కెమిస్ట్రీ చూస్తుంటే కార్యం జరిగినట్టే ఉంది. కంగ్రాట్స్ చెప్పాల్సిందే. అరే అయ్యో, ఏంటమ్మా పొద్దున్న ఈ ఆటలు? ఈ ఆట ఏంటో అయ్యో, నువ్వు దొరకవే, నేనే చెప్తాను. అయ్యో ఆగండి సార్, ఆగండి సార్. వదులు జారి. ఉండండి సార్. రాత్రి మరి చెప్పండి సార్.
శోభనం జరిగిపోయిందన్నమాట. చెయ్యి చెప్పాడంటే జరిగి ఉంటుంది. జరగడమేగా మనకి కావాల్సింది. అవును, వాళ్ళ కలయిక జరిగినప్పుడే కదా వాళ్ళు శాశ్వతంగా విడిపోయేది. ఏమిటిదంతా సిగ్గే? మీ సిగ్గుకు జిఎస్టీ కట్ట. ఏం సరే, నువ్వు ఎప్పుడు సిగ్గుపడలేదు? నేను అప్పుడెప్పుడో పడ్డాను కానండి. మీ సిగ్గే ఫ్రెష్ గా ఉంది. మొత్తానికి మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ చరి. ఏమండి, ఇప్పటికి మీ మ్యారేజ్ లైఫ్ ఫుల్ఫిల్ అయింది. మీ పెళ్లి పరిపూర్ణం అయిందండి. అవును చరి, ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడి నుంచి మేవన్నీ హ్యాపీ డేసే సార్. ఆల్వేస్ హ్యాపీ డేస్. ఓకే చరి, నేను వెళ్ళి నా డార్లింగ్ ని క్యాచ్ చేయాలి. ఎందుకు సార్? నేను స్నానం చేయాలయ్యా. స్నానమే కదా, నాకు వదిలేయండి. మీరు రండి చెప్తాను. ఎక్కడికి చరి? మీరు రండి సార్ చెప్తాను. వీడి ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాను. వాడి యాక్షన్కి త్వరలోనే రియాక్షన్ ఇద్దాం. మీ కళ్ళల్లోని బాధను చూసి మీరెందుకొచ్చారో గ్రహించగలనమ్మా. కానీ మీ కన్నీళ్లను ఆపే శక్తి నాకు లేదు. అన్నీ తెలిసిన మీరే అలా అంటే ఎలా స్వామి? అన్నీ తెలిసిన వాణ్ణి కాబట్టి జరగబోయే అనార్థాన్ని ఆ రోజే మీకు చెప్పి హెచ్చరించాను. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందమ్మా. శాపం వల్ల మీ అమ్మాయి చనిపోయిందని ఆ కుటుంబీకులు అనుకుంటున్నారు. కానీ ఆమె బ్రతికే ఉందని తన జాతక కుండలి చెబుతోంది. నిజాన్ని మీరు మనుషుల దగ్గర దాచగలరు, కానీ మృత్యువును మోసం చేయలేరు. మృత్యుదేవత కళ్ళు కప్పలేదు. క్షమించండి స్వామి, మీరే తిక్కనొచ్చాను. నా యావదాస్తిని మీ ముందు పెడతాను. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఏం ఇన్నాళ్ళు ఇవన్నీ ఆ కుటుంబాలు చేయలేదనుకుంటున్నావా అమ్మా? 4 తరాలుగా వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఏ తరంలోనూ ఏ కోడలు మరణం ఆగలేదు. శాపం వల్ల పెట్టిన పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతిదానికి ఎక్కడో చోట ముగింపంటూ ఉంటుంది కదా స్వామి. దారులన్నీ మూసుకుపోయినా ఏదో ఒక దారి ఉంటుంది కదా. మీరు తలుచుకుంటే పరిష్కారం చెప్పగలరు. ఈ శాపం పెట్టింది మా పూర్వీకులేనమ్మా. శాపం ఉన్నదని చెప్పేవరకే చేయగలను. శాపాన్ని ఉపసంహరించే శక్తి ఆ అమ్మవారు నాకు ఇవ్వలేదమ్మా.
ఆ శక్తే గనక నాకుంటే ఇన్ని రోజులు ఆగుతానా తల్లి? ఆమె చావుని శాపమంత్రబద్ధమైన దైవశక్తి మాత్రమే కాదు, స్వార్థపు మానవ శక్తి కూడా కోరుకుంటోంది. దైవశక్తో మానవ శక్తో ఆమె ప్రాణాలను హరించడం ఖాయం. ఆమె మరణం తథ్యం. ఏమీ చేయలేరా స్వామి? మహా అయితే మానవ శక్తిని ఆపగలమమ్మా, కానీ 5వ తరం కోడల్నే బలిగోరుతున్న తరాల నాటి శాపాన్ని ఆపలేము. అది శాపం కాదు, మరణ శాసనం. కూర్చోండి. ఏం సార్ ఇవన్నీ? స్నానం అంటే షవర్ కింద కూర్చుని శరీరం తడుపుకోవడం కాదు సార్. మొదటి రాత్రి తరువాత స్నానం అంటే ఇలా ఆరుబయట కూర్చుని ఒంటి నిండా ఆయిల్ రాసుకుని మర్దన చేసుకుని ఆ తరువాత సున్నిపిండితో శుభ్రంగా నలుగు పెట్టుకుని ఆ తరువాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఆ వటున బాడీలో ఉన్న పెయిన్స్ అన్ని తగ్గిపోయి ఒళ్ళంతా హాయిగా ఫ్రీ అయిపోతుంది సార్. కొంపదీసి అవన్నీ నువ్వు చేస్తావా ఏంటి? అందుకే కదా సార్ తీసుకొచ్చాను. చరిట్రా, నువ్వు నా పియ్యవా లేక పెళ్ళాన్ని? పెళ్ళాన్ని చేయాల్సిన పనులు నువ్వు చేస్తా అంటావేంటే? సారీ సార్, నేను వెళ్ళి మేడం గారిని పిలుచుకొస్తానండి. సున్నిపిండి పెడతానుండు. మీ కోడలు గారు ఉండగా మీరు ఎందుకండి పెట్టడం? అదేంటి చారి, నా కొడుకు నేను సున్నిపిండి పెట్టుకోకూడదా ఏంటి? బేషుగ్గా పెట్టొచ్చండి, కాకపోతే బెటర్ ఆఫ్ తోనే సేవలు చేయించుకోవాలని సార్ గారు ఆకాంక్ష. అలాగా? అయితే మంగని పిలుస్తానుండు. వెళ్ళి పిలవండి. మంగా, చారి సార్, నాతో ఉన్న పనుందా? అబ్బే ఏం లేదండి. సరే, కాఫీ తాగావా? ఇంటి దగ్గర తాగొచ్చాను సార్. టిఫిన్ తిన్నావా? అంటే మీతో కలిసి తిందాం అనుకుంటున్నాను సార్. అర్థమైంది సార్. ఇన్ని ప్రశ్నలు వేసే బదులు ఇక్కడ నుండి వెళ్ళిపోమని ఒక మాట చెప్పొచ్చు కదా సార్. థ్యాంక్స్, చెప్పకుండానే తెలుసుకున్నందుకు. అలాగే సార్. ఈయన అర్థం గారు మీకోసమే సార్ ఎదురు చూస్తున్నారు మేడం. మీరే స్నానం చేయించాలట. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చాపం తోమినట్టు తోమేస్తాను చారి గారు, సమస్య ఉండదు కదా. ఆయన చేప కాదు మేడం, తిమింగలం. తిమింగలం కూడా చాపే చారి గారు, ఆకారం పెద్దదంతే. ఈయన వ్యవహారం కూడా పెద్దదేలేండి మేడం. ఏం పర్వాలేదు, తెగ్గొట్టేస్తాను. దెబ్బకాయ్ టొట్టడాయ్. ఎక్కడికి పోతావే చిన్నదాన్నా, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రదాన్నా. ఎక్కడికి పోతావే చిన్నదాన్నా, నా చూపుల్లో. వారు పాటలు పాడుతున్నారు. మరి మాటలతో సాయం చేయమంటే విన్నావా? ఇప్పుడు చూడు, నీ అంతటి నువ్వే వచ్చేలా చేశాను. ఇది తమరి సొంత తెలివేం కాదు. ప్లాన్ ఎవరిదేనా? వర్కౌట్ అయింది నాకే కదా. పెద్ద గొప్పే. కమాన్ కమాన్, వచ్చి స్టార్ట్ చేయి.